వీళ్ళిద్దరు దొంగల ముఠానే, వీళ్ళు ముఠా సభ్యులే. వీళ్ళు నీళ్ల దోపిడిలో అవిభక్త కవలలీలు. నీళ్లను అమ్ముకొని నీళ్లను వ్యాపారంగా మార్చుకొని కాంట్రాక్ట్ల ద్వారా కోట్లు కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కోట్లు కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండే. వీళ్ళిద్దరు నేను సంసారణ అంటే నేను సంసారణ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు, కానీ ఇద్దరు సంసారాలు కాదు, ఇద్దరు రాజకీయ వ్యభిచారులే. అసలు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవాళ ఏ పత్రిక చూసినా దీని మీదనే, దేని మీద? నీళ్ళ సంగతి, పాలమూరు నీళ్లు ముంచిరంటే, కాళేశ్వరాన్ని వాళ్ళు ముంచిరంటే. అరే ఏం డ్రామాలు ఇవన్నీ! ఈ డ్రామాలేంటి? ఇదే అంశం మీద సరే నీళ్ళ గురించే మాట్లాడుకుందాంలే, మీ టాపికే మాట్లాడడం మీద అంటే దొంగ ఎవడో తేలుద్దాం. ఇప్పుడే తేలితే అయిపోతుంది కదా. కృష్ణానది తెలంగాణకు ఎంట్రీతోనే జూరాల దగ్గర ప్రాజెక్ట్ ఉంది. జూరాల దీని కెపాసిటీ 17 టీఎంసీలు. ప్రస్తుతం దాని సామర్థ్యం ఎంతకు వచ్చి పడ్డదంటే 10 టీఎంసీల దిగువకు వచ్చేసింది. అంటే 7 టీఎంసీ లాస్. మట్టి ఉంది, 7 టీఎంసీల మట్టి ఉంది అన్నట్టు దాంట్లో. ఇదిగాక 1984లో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిరు. శ్రీశైలం ప్రాజెక్టు అసలు ఎంత అని మొదలుపెట్టిరు? అది 308 టీఎంసీల కెపాసిటీతో మొదలుపెట్టిరు. కానీ ఇవాళ ఎంత ఉన్నది? గట్టిగా 180-190 కూడా ఉండదు. మిగతాదంతా ఏంది? మట్టి. దాదాపు 100 టీఎంసీల మట్టి ఉంది దాంట్లో శ్రీశైలంలో. నాగార్జున సాగర్లో కూడా ఒక 70-80 టీఎంసీల మట్టి ఉంటుంది. ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 177, కేవలం 3 ప్రాజెక్టులు కలిపితే 177 టీఎంసీల మట్టి ఉంది. ఈ మట్టి పూడిక తీస్తే నీ పాలమూరు అక్కర్లేదు, నీ రంగారెడ్డి అక్కర్లేదు, నీకు ఇంకోటి అక్కర్లేదు. ఈ మట్టి తీయకుండా కొత్త కాంట్రాక్ట్ల పేరుతోనే డ్రామాలు తమాషాలు చేసుకుంటా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతూ ఉంది. పూడిక తీయరా అంటే తీయరు, కానీ కొత్తగా కడతారు అటు ఇల్లు మనగాళ్ళు. ఏంది ఇలా కొత్త కథ ఏంది? ఇక్కడ హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్ట్ అని వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు అప్పట్లో, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. దానికి కేటాయింపులు లేవు, నోటీసులు లేవు. కేవలం ఏందది? ఈ హంద్రీనివా నుంచి తమిళనాడులో ఉన్న మద్రాసుకు తాగునీరు పోవాలి. ఎన్ని పోవాలి? ఏపీ నుంచి 5 టీఎంసీలు, తెలంగాణ నుంచి 5 టీఎంసీలు పోవాలి. మహారాష్ట్ర కర్ణాటక వాటా కూడా 5 టీఎంసీలు, 20 టీఎంసీల నీళ్లు ఆడికి పోవాలి. అది ఒప్పందంలో భాగం. ఈ హంద్రీనివాకు మద్రాసుకు నీళ్లు తీసుకుపోయే పేరుతోటి తెలుగు గంగకు వెడల్పు చేసుకుంటా, తెలుగు గంగ ప్రాజెక్టును వెడల్పు చేసి తెలుగు గంగ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హంద్రీనివా దీని నుంచి వాస్తవానికి రోజుకి ఎన్ని టీఎంసీలు పోతున్నాయి? ఎరికేనా? 45,000 క్యూసెక్కులు. 45,000 క్యూసెక్కుల నీరు ఇక్కడికి పోతా ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి. వాస్తవానికి వాళ్ళకంత కేటాయింపులు లేవు. ఇక్కడ తెలంగాణలో ఇదే 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ ఒక ప్రాజెక్ట్ ఏది, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని పేరేదో ఉంది, మన పాలమూరు, దాని పేరు వచ్చేసి ఇప్పుడే చెప్తా. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. దాని నుంచి తెలంగాణకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయట చూడరు. ఇగో తెలంగాణకు వచ్చేదేమో 1500 క్యూసెక్కులు. 1500 క్యూసెక్కులు
45,000 క్యూసెక్కులేమో అటు పోతున్నాయి, 15,000 క్యూసెక్కులేమో రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మనకు వస్తూ ఉన్నాయి. 1,500 క్యూసెక్కులు అంటే బుడపోరడు మూత్రం పోసినట్టు ఉంటుంది. వాళ్ళేమో పెద్ద మోటార్లు పెట్టి ఎత్తుకొని బాహుబలి మోటార్లతో ఎత్తుకపోయినట్టుగా హంద్రినివ కాలువలేమో అట్లా బారుతుంటాయి. మన ఏమో గివి. ఎవడు ఈ పాపానికి కారకుడు? ఎవడు? గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కారణం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారణం, ఆ తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కారణం కాదా ఇది? ఇక్కడ ఎస్ఎల్బిసి ఎన్నేళ్ళ అయినా ఈ సొరంగం తోవబట్టి 44 ఏళ్ళ ఇది తోవబట్టి. 44 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి సొరంగం తవ్వుతూనే ఉన్నారు. ఎస్ఎల్బిసి అంటే మొన్నలో 10 మంది మొత్తం అన్నయ్య మరి చచ్చిపోయారు కదా, ఎవడు వెళ్ళలే కదా, అన్నయ్య గుడిపేసిరు. ఆ ఎస్ఎల్బిసిని ఏడాదికి 2 కిలోమీటర్లు దొవ్వినా ఈ పాటికి పూర్తి అయ్యేది అది. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏమన్నాడు గతంలో తెలంగాణ ఉద్యమంలో, నేనే కృషి చేసుకొని ఎస్ఎల్బిసి పొక్క దోవిస్తా, ఎవడాపుతాడో చూస్తా అని డైలాగులు కొట్టిండు. ఆపిన గాస్తే ఎవడు మరి ఆడా? ఎవడు ఆపలే? ఆపిందే కేసీఆర్. ఎందుకు? రాయలసీమను రత్నాలసీమ చేస్తాను నగరికాడికి పోయి చెప్పొచ్చిండు కదా. ఎస్ఎల్బిసి సొరంగం పూర్తయితే ఏడాదికి 100 టీఎంసీల నీరు ఇవాళ సూర్యాపేట, యాదాద్రి, తర్వాత భువనగిరి, నల్లగొండ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. కనీసం 5 లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చేది. దానికి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే, ఏదో సర్వేలు చేస్తా ఉన్నాం, మన్ను మశానం చేస్తా ఉన్నా, సర్వేలు లేవు, నోటపీస్ లేవు, తొవ్వే చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. ఫస్ట్ వాడేమో అవతలకే ఎత్తుకొని పోతా ఉంటాడు, వీళ్ళేమో ఈ తొర్రగొట్టారు. 44 ఏళ్లల్లా తొవ్వంగా ఇంకా 10 కిలోమీటర్లు మిగిలింది. ఈ 10 కిలోమీటర్లు పూర్తి చేస్తానికి వీళ్ళతోటి అయితలేదు. ఇప్పుడు ఇదొకటి. ఇది పూర్తి చేస్తే 5 లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వస్తుంది. ఇది పూర్తి చేస్తే కనీసం 5 నుంచి 6 లక్షల ఎకరాలు వస్తుంది. ఆర్తాడి పంటలకు ఇంకెక్కువ వస్తుంది. ఓ 30,000 ఎకరాలు, 30 లక్షల ఎకరాల దాకా, ఇది 15 లక్షల ఎకరాల దాకా వస్తుంది. ఇవి చేయకుండా, చేయాల్సినవి చేయకుండా, మట్టి పూడిక తీయకుండా అట్లా మొత్తం ఈ ప్రాజెక్టులలో, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులలో మట్టి ఎత్తిపోస్తందుకు అయ్యే ఖర్చు 23,000 కోట్లు అవుతుంది. ఈ 23,000 కోట్లు పెట్టరట, కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం 37,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇదే కాళేశ్వరానికి 150,000 కోట్లు కాగ్ నివేదిక ఆధారంగా మాట్లాడుకుంటే 147,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ కాళేశ్వరంతో ఎక్కడ కూడా ఒక ఎకరం బారింది లేదు. కానీ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఒకే ఏడాదిలో పెట్టిన విద్యుత్ ఖర్చు 10,400 కోట్ల రూపాయలు పెట్టారు. ఈ 10,400 కోట్లు ఎస్ఎల్బిసి త్వరగా పెడితే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయేది. ఇది ఇవి పెట్టలే, ఇవి చేయలే. ఇవి చేయకపోగా ఇప్పుడు ఎస్టిమేషన్స్ పెంచి కాళేశ్వరాన్ని ఖతం చేసిరు. మీ అందరూ చూసిరు కదా, కాళేశ్వరం ఖతం చేసిండు. కృష్ణాని రాయలసీమ కమ్మిండు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఒకటి అమ్ముకున్నావు, నేను ఒకటి అమ్ముకోవద్దా? ఇప్పుడు నేను గోదావరిని అమ్ముకుంటా, నీ కాళేశ్వరం గట్టా, నీ కాళేశ్వరాన్ని పట్టించుకోను, నీళ్లు కిందికి ఇడిచి పెడతా, అక్కడి నుంచి పోలవరం నుంచి నేరుగా బనకచెర్లకు పోతాయి, బనకచెర్ల నీళ్ల ద్వారా నేను గోదావరిని ఏపీకి అమ్ముకుంటా, నువ్వు ఇక్కడ అమ్ముకో అని చెప్పిండు. ఇదే 2020లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు గిన్ని నీళ్ళు ఎందుకయా, 299 టీఎంసీలు చాలని చెప్పి సంతకం పెట్టి వచ్చిన మొనగాడు. వీళ్ళకి నీళ్ళ మీద చిత్తశుద్ధి ఉందా? తెలంగాణ రాష్ట్రంలో 60% రైతులు, 60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. దీంట్లో బోరుబావులు, కాలువలు, చెరువులు, వీటన్నిటి ద్వారా పారేటువంటి 26 లక్షల పంపు సెట్లు ఉన్నాయి మన తానా. 26 లక్షల పంపు సెట్లు. మరి నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి కాళేశ్వరం తోటే కేసీఆర్ జలప్రదాతనే అయితే కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంట్ ఎందుక? కరెంటు మోటార్లు ఎందుకు? ఇటు విద్యుత్ సంస్థలను మోసం చేస్తారు బిల్లులు కట్టకుండా. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని మాకు భ్రమలు కల్పిస్తారు. మళ్ళీ 7 మోటార్ రానే ఉంది, ఎండేది ఎండుతూనే ఉంది. నువ్వే కదా పాలమూరు వలసల గురించి మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నువ్వే కదా మాట్లాడింది. పాలమూరు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు,
దుబాయ్ బొంబాయి బొగుబాయ్ అని చెప్పినావు, నల్లగొండ బిడ్డల నడుములొంగిపోతా ఉన్నాయి, ఫ్లోరైడ్ సమస్యలు అని చెప్పినావు. ఇవి చూపించే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. అందుకే కదా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పింది. ఎవరి పాలైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు? అటు ఏపీకి కాంట్రాక్టులు పట్టేది మెగా కృష్ణారెడ్డి, ఇటు తెలంగాణకు పట్టేది ఈయననే. వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డి కలిసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులను అమ్మేసిరు వీళ్ళిద్దరు కలిసి. ఏముందా, ఏం వాటా ఉంది ఇలా? ఎక్కడ ఆపుకోగలుగుతున్నాం? 1922లో కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మొన్న 150,000 క్యూసెక్ల వరద తాకిడి వస్తే తట్టుకొని నిలబడేది. దాని కెపాసిటీ కూడా కాదు. దసుకున్న ఒకటే దెబ్బకు దసికిపోయా మన కాళేశ్వరం మొన్న కట్టింది. ఈ దొంగ నాటకాలు ఆపండి. కాంగ్రెస్ పార్టీ గోదావరి నమ్మింది, బీఆర్ఎస్ పార్టీ కృష్ణానది నమ్మింది. మనం పాటలలో వాడుకున్నాం కదా, మా గోదావరమ్మ గొడ్రాలైపోయిందమ్మో అని చెప్పి గద్దరన్న వారే కదా అప్పుడు పాట. కృష్ణమ్మ గంటెడు నీళ్ళియలేదని చెప్పి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాడుకున్నాం కదా. ఆ పాటలో ఈ రెండు ఉన్నాయి కదా. మా గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు చేసి పోయిందమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. మనమే కదా పాడుకుంది తెలంగాణ ఉద్యమంలో. కృష్ణానది చెంగున దుంకి తెలంగాణకు గంటె నీళ్ళు ఇవ్వలేదని మనమే కదా అందులో పెట్టుకుంది. ఆ పదాల మీదనే కదా ఉద్యమం సాగింది. ఇవాళ మన ఈ రెండింటి ద్వారా ఏమొస్తా ఉంది? నీకు రావాల్సిన 555 టీఎంసీలు, రైట్ సుదర్శన్ భాయ్, 555 టీఎంసీల నీళ్లు వాటా ఉంటే దాన్ని 299 టీఎంసీలు చాలు అని చెప్పొచ్చిన మునగాడు తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 811 టీఎంసీలు ఉండే ఇక్కడ ఏంది కృష్ణా జలాల్లో, అందులో 555 టీఎంసీలు మనకు వాటా దక్కాలి. ఎందుకంటే దాదాపు అదేమో 79% తెలంగాణలో వాడుతుంది గోదావరి, ఇదేమో 69% తెలంగాణలో వాడుతుంది కృష్ణానది. ఇక్కడ పరివాహక ప్రాంతము క్యాచ్మెంట్ ఏరియా, ఇక్కడ నీళ్ళు ఎత్తుకపోతుంది వాళ్ళు. వీళ్ళేమో సప్పట్లు కొట్టుకుంటా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టుకుంటా వీళ్ళు, ఈ ప్రభుత్వాలు, ఈ సన్నాసి ప్రభుత్వాలు, ఈ సన్నాసి ముఖ్యమంత్రులు అంటారు. సన్నాసులు అని అంటారు. మరి లేకపోతే ఏందా మీరు చేసింది నీళ్ళ విషయంలో? 147,000 కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఎక్కడికి వచ్చిందా నీ కాళేశ్వరము? ఇప్పుడు ఈయన సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. మొన్న సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. ఇందిరామిన్ల అయితే పెరిగాయి, అట్లా ఇందిరామిన్ల కాడ పెరిగాయి అంచనాలు. డబుల్ కావా? పిల్లలు ఫుడ్ తినే కాడ హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో బడ్జెట్ అంచనాలు పెరిగాయా? పేదోని కరెంట్ ఇచ్చే కాడ పెరిగాయా? రైతుకు బోనస్ వడ్ల కాడ పెరిగాయా? దేని మీద పెరుగుతాయి? కాంట్రాక్టర్కు పైసలు ఎక్కువ కమిషన్లు కొట్టాలి. ఇదే కదా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తట్ట పని మట్టి పని గురించి ముచ్చట పెట్టిందంటే పక్క దాని వెనుక కమిషన్ల కథనే, ఇంకొకటి ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలన్నా దీని గురించి మాట్లాడమని చెప్పిరా? ఇవాళ ఎవరు డిమాండ్ చేస్తారు? ప్రజా ఎజెండా ఏంది? ప్రభుత్వం చర్చిస్తుంది ఏంది? ప్రతిపక్షం తీసుకొచ్చిన అంశం ఏంది? మేనిఫెస్టో మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ దొంగ నాటకాలు ఆపండి. మీ అసలైన 42% రిజర్వేషన్ సంగతి ఏందో తేల్చండి. ప్రభుత్వం విఫలమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి. విఫలమైనందుకు ఇవి కదా తేలాల్సినవి. ఆ విషయం ప్రతిపక్షం అడుగుతలేదు, అధికార పక్షం బీఆర్ఎస్ అడగది, ఇటు వీళ్ళు చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నదులు పంచుకురు వీళ్ళిద్దరు కలిసి. గోదావరి ఆయన అమ్మకపోయిండు రేవంత్ రెడ్డి, ఈయన కృష్ణా నమ్మిండు. ఇక మనకు చూపిస్తుంది మూసి. దీన్ని సుందరీకరణ ఏం చేస్తావు? సుందరీకరణ బొంద మీద పెట్టుకుంటాము. సుందరీకరణ దేనికోసం? మోరీలు తెచ్చుకొని. మోరీలు మాకు, కాలువలు ప్రాజెక్టు మీకు. మీ ఇదా కథ తెలంగాణ రాష్ట్రంలో? ఏం మాట్లాడతారా? మరి శాసన మండలిలో కూడా ఈ చర్చకు అవకాశం ఇస్తారా? నేను మాట్లాడతా. ఉంటారా ముఖ్యమంత్రి గారు అందులో సభలో? ఉండురు, మీ నీళ్ళ మంత్రి మీరు ఉండురు, నేను కూడా మాట్లాడతా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు. మా కాడికి వచ్చే అవకాశం లేదు. నేనేమో ఆ మండల్లో ఉన్నా, అదేమో జరిగే చర్చ అసెంబ్లీలో. ఏ రైతాంగాన్ని మీరు ఉద్ధరిస్తా ఉన్నారు? ఏ రైతాంగాన్ని బాగు చేస్తా ఉన్నారు? సిగ్గు లేకుండా ఈ ఇద్దరు తోడు దొంగలు కలిసి తెలంగాణ ప్రజలారా, మరీ ముఖ్యంగా నా బీసీ సోదరులారా, ఒకటి కృష్ణా నమ్ముకుంటూ ఇంకోటి గోదావరి నమ్ముకుంటుండు. గంతే. కాంట్రాక్టర్ పాతోడే, కమిషన్లు పాతయే.
ఆయన రాచకొండ, ఈయన ఫ్యూచర్ సిటీ, ఈయన దందాలు, వీళ్ళ దందాల కోసం. ఇక మనకేమైనా ఉంటే మూసీ శుద్ధీకరణ అన్నట. మూసీ శుద్ధీకరణ, మూసీ సుందరీకరణ పేరు మీద మూసీ ప్రాజెక్టును కొల్లగొడుతందుకు, మూసీ కాంట్రాక్టులు కొల్లగొడుతందుకు సత్యనారాయణ అనేటువంటి ఒక రిటైర్ అయిన తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఆ ప్రాజెక్టులో పెట్టిరు. ఎందుకంటే టెండర్లు ఎట్లా చేయాలి, ఎవరికి అనుకూలంగా రావాలనేటువంటి ప్రక్రియ ప్రారంభించారు ఆల్రెడీ. మాకెంత మీకెంత ఇదా ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో? ఇదంతా దోపిడి వర్గాల ముఠ. ఈ ముఠాతో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులారా, నిజంగా ఈ రోజే వస్తుంది అనుకుంటే అలా మనం ఉద్యమం చేసేటోళ్ళమేనా? ఈ రోజు వస్తుంది, వాడు కృష్ణా నమ్ముకుంటాడు, వాడు గోదావరి నమ్ముకుంటాడు, మన ముఖాన మూసీ నీళ్లు కొడతారని చెప్పి మనకు తెలుసుంటే 1200 ఆత్మ బలిదానాలు జరిగేటియేనా? వచ్చిన తెలంగాణను మొత్తం తల్లి పాలు తాగి తాగి రక్తం కూడా పీల్చి తాగుతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటే పరిష్కారం, ఒకటే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలంటే అది బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదుగా.